తెలుసు కదా అది ఎవరు అచ్చా ఎవరు తీసుకోకూడదు ఎవరు ఉన్నారా? ఎందుకు తీసుకోవాలి? మళ్ళీ దీనివల్ల ఇంకా వేరే వ్యాధి రావచ్చు అలా అయితే ఉందా? అది ఎందుకు తీసుకుంటాం అనేది మీకు ముందుగా తెలుసు. డివాల్వింగ్ ఇది ఇయర్లీ 2 times అండ్ ఒకే రోజు అందరూ తీసుకోవాలి. ఒక పర్సన్ కూడా మిగిలిపోతే ఆ వర్మ్స్ కూడా ఆ పర్సన్ నుంచి ఇంకొక మీ ఫ్రెండ్స్ నుంచి మీకు ఓకే మీ రిలేటివ్స్ నుంచి మీకు రావడానికి అవకాశం ఉంది. కాబట్టి అదే ఒకే రోజు డివాల్వింగ్ మనం ఓకే ప్రతి సంవత్సరం 2 times మనం చేస్తున్నాం. కొంతమంది ఉంటారు పర్టికులర్ గా మీ ఫ్రెండ్స్ ఉండొచ్చు, వేరే స్కూల్లో చదివిన వాళ్ళు ఉండొచ్చు, వాళ్ళు కూడా చెప్పాలి ఇంకా టైం ఉంది. ఈ రోజు మొత్తం మనం ఎంటైర్ ఇండియా నాట్ ఓన్లీ ఇక్కడ మన ఒక శ్రీకాకుళం కాదు, ఒక ఆంధ్రప్రదేశ్ కాదు, ఎవ్రీవేర్ ఈ డివార్మింగ్ సెషన్ కింద ఈ రోజు ప్రతి ఒక స్టూడెంట్ కి మనం ఈ డివార్మింగ్ టాబ్లెట్ మనం ఇస్తాం. అది కూడా పక్కాగా మంచిగా ఉన్న టాబ్లెట్, ఇది ఎక్స్పైరీ డేట్ ఓకే లేదు ఓకే అదే చెక్ చేసుకొని మనం ఇస్తాం. మీకు ఎందుకు ఇంపార్టెంట్ ఇది? నేను ఎందుకు తీసుకోకూడదు? నాకేం ప్రాబ్లం? మీరెందుకు తీసుకోవాలి? బికాస్ అట్ యువర్ ఏజ్ యు ఆర్ ససెప్టిబుల్ టు దిస్ డిసీజెస్. ఓకే మీకు ఆ వర్మ్స్ రావడానికి అవకాశం ఉంది. మీరు బయట ఆడతారు, మీకు ఇంకా ఏజ్ అవ్వలేదు కాబట్టి ఓకే ఫిజియోలాజికల్ యు ఆర్ ససెప్టిబుల్ టు దట్ వర్మ్స్. కాబట్టి మీరు ఖచ్చితంగా తీసుకోవాలి. మీ ఫ్రెండ్స్ కూడా చెప్పండి, మీ పేరెంట్స్ ద్వారా వాళ్ళ పేరెంట్స్ కూడా చెప్పండి. కొంతమంది ఉంటారు ఎందుకు తీసుకోవాలి తీసుకోకూడదు అది కూడా కొంతమంది చేస్తారు. దయచేసి అది ఏం నమ్మకూడదు. ఖచ్చితంగా ప్రతి ఒక్కరు తీసుకోవాలి. 2-3 మాత్రమే కొన్ని వ్యాధి ఉంటే అప్పుడు తీసుకోకూడదు. అది డాక్టర్ మీకు చెప్తారు. అది మీ పేరెంట్స్ కూడా మీరు అడిగి మీరు చూసుకొని వేరే వాళ్ళు తీసుకోవాలి. ఓకే చలో గుడ్ వెరీ గుడ్. సందర్భంగా ఈ కార్యక్రమాన్ని చేసినటువంటి మన జిల్లా కలెక్టర్ మరియు మెజిస్ట్రేట్ వారైనటువంటి స్వప్నిల్ దినకరన్ పులిక్కర్ గారికి, అలాగే డిఎంఎన్హెచ్ఓ గారికి, డిఓ గారికి, ఇతర సిబ్బందికి అందరూ కూడా నా యువజన నమస్కారాలు. పిల్లలందరికీ నా శుభాశీస్సులు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని ప్రతి ఒక్కరికి ఈ డివార్మింగ్ డే సందర్భంగా ఈ ట్యాబ్లెట్ వేసుకున్నట్లయితే మనకి పొట్టలో ఉండే పొట్ట పురుగులు చనిపోయి మనం ఆరోగ్యంగా ఉంటాం. దీనివల్ల మన కడుపులో నొప్పి, వాంతులు రావడం ఇలా చాలా జరుగుతుంటాయి. ఎందుకంటే మనం నిత్యం మట్టిలో రోజు ఆటలాడుకుంటాం, మట్టిలో చేతులు పెడతాం, దీని సరిగా చేతులు కడుక్కోం. దీనివల్ల ఎక్కువ ఈ పురుగులు వచ్చే అవకాశం ఉంది. కనుక ఇప్పుడే పాప చాలా చక్కగా చేతులు ఎలా కడుక్కునే పద్ధతి అంతా మనకి చెప్పింది. ఆ విధంగా కడుక్కోవాలి. సో ఇదంతా కూడా 20 సెకండ్లలో అయిపోద్ది. కనుక మీరందరూ చేతులు తినే ముందు ఎప్పుడు కూడా 3 పూటలు కూడా పరిశుభ్రంగా 2 చేతులు కడుక్కోవడం చాలా తప్పనిసరి. ప్రతి ఒక్కరు కూడా మీరు ఎలాగైతే ఇప్పుడు మీరు చూసారో డెమో చేసి చూపించారు, ఆ విధంగా మీరు చేస్తూ మీ ఫ్రెండ్స్ అందరికీ చెప్పాలి. నువ్వు కడుక్కుంటూ మీ పక్క వాడికి కూడా చెప్పాలి, ఇలా కడుక్కోవాలి, నువ్వు కూడా ఇలా కడుక్కుంటే మనకి చేతుల్లో గోళ్ళలో ఉండే మట్టి అంతా పోయి పరిశుభ్రంగా ఉంటే మనకి పట్టు పురుగులు రావు కూడా. కనుక మీరు అందరూ పరిశుభ్రత పాటించండి. గోళ్ళు వారానికి ఒకసారి కంపల్సరిగా మీరు నెయిల్ కట్టర్ ద్వారా గోళ్ళు తగ్గించినట్లయితే ఇవన్నీ మనం ఉంటుంది. మీ భవిష్యత్తు బాగుంటే మనం ఉద్ధరించగలుగుతాం, అంతే కదా. కనుక మీరు అందరూ కూడా చెప్పాలి.